హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మటన్ బిర్యానీ చేసి చూపిస్తాను, మీరు కూడా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ మటన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 4 విజిల్ అయితే పెట్టేశాను. బియ్యం కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులోనే ఇందులో సాజీరా, తర్వాత వచ్చేసి ఇలాచి, లవంగాలు అన్నీ వేసి మిక్సీకి పట్టేశాను అనమాట మసాలాలు. తర్వాత ఆనియన్ ఫ్రై చేసి పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి మిక్సీకి పట్టేసినాను కదా, అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మసాలాలు వేయాలి, ఎలా చేసుకోవాలో మటన్ బిర్యానీ చూడండి, చేసుకొని తిని కమెంట్స్లో రాయండి ఎలా వచ్చిందనేది. ఓకే, మటన్ ఉడికిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, మంచిగా ఫ్రై అయిన ఆనియను కొన్ని వేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకోండి. ఓకే, మంచిగా స్పైసీగా కావాలి అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. కారం తినని వాళ్ళు మీకు సరిపడంత వేసుకోండి. గరం మసాలా, పెరుగు, ఇంకా ఆయిల్ కొంచెం వేయండి. ఇందాక ఆనియన్ ఫ్రై అయిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ వేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఫైనల్గా నెయ్యి కూడా వేస్తామన్నమాట. మరీ ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా తినలేము. ఎక్కువ ఆయిల్ లాగుంటే అస్సలు తినబుద్ధి కాదనమాట. నార్మల్గా ఉండాలి ఆయిల్ కూడా. ఇదిగోండి ఇంకా ఒక బిర్యానీ ఆకు 2-3 వేసేసాను. తర్వాత ఇదిగోండి ఇలాగా మంచిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను. అన్ని మసాలాలన్నీ దగ్గరికి అయిపోతాయి. ఉడికి ఇలాగా మటన్కి అంటుకొని బాగుంటుంది అన్నమాట మటన్. ఇంకా ఇలాగ అన్నీ వేసేసుకొని ఫ్రై అయిన ఆనియను, నెయ్యి, మటను, తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇలాగ కలిపేసి ఇంకా అన్నీ ఆనియన్ ఫ్రై చేసి కొన్ని వేసి కొన్ని పక్కన పెట్టేసాం కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకా నేను చూపిస్తాను చూడండి, 1 by 1 చూడండి. మీరు కూడా ఇలాగే వేసుకొని చేసుకోండి. ఓకే, ఇందులో ఇంకా కొంచెం అన్నం వేసి బాగా మసాలా ఉంటుంది కుక్కర్లో, అంతా కలిపేసి మళ్ళీ ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రై అయిన పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి ఆనియను, బిర్యానీ అయితే ఇంకా ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరేమో, అందరికీ ఇష్టం. పైగా ఇంకా మటన్ బిర్యానీ అంటే ఇంకా అందరు ఇష్టపడతారు. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసంలోన కలర్ వేసుకోండి, ఆరెంజ్ కలర్. ఇదిగోండి నిమ్మరసంలో ఆరెంజ్ కలర్. ఇంకంతే. గంజి వాల్చింటాం కదా, అది పారేయకూడదు అనమాట. అది ఇప్పుడు మూత పెట్టిన తర్వాత పెట్టేస్తే కొంచెం హీట్ అవుతుంది ప్లేట్కి, పైన కూడా బాగా మగ్గుతుంది అనమాట. సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు మగ్గించండి. ఇంకంతే. ఇదిగోండి ఎంత బాగా కుదిరిందంటే పొడిగా వచ్చింది, చాలా బాగుంది. సూపర్ టేస్ట్. ఓకే అండి, ఇదే నా వీడియో. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బిర్యానీ నచ్చితే, మీకు ఇష్టం ఉంటే బిర్యానీ అంటే మటన్ బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్.